దాగుడు మూతలు దండాకోరి అంటూ నిఖిల్, కావ్య మధ్య దాగుడు మూతలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూసేయండి. అయితే నిఖిల్, కావ్య ఇద్దరు చాలా రోజులయ్యింది విడిపోయి. అయితే వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేవు. కానీ వీరిద్దరూ ఎలా కలిసారన్నది చిన్ని సీరియల్‌తో మన ముందుకి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయి మళ్ళీ వీరి మధ్య అయితే ప్రేమ అనేది చిగురించేసింది. అయితే నిఖిల్, కావ్య జంట కలిసిపోవాలని చాలామంది అభిమానులకైతే కోరుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. మరి వీరు అనుకున్నట్టే ఇప్పుడు నిఖిల్, కావ్య కలిసిపోవడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా చాలా రోజుల నుంచి ఒక కలవడం కదా, మాట్లాడడం కదా ఏమీ లేకపోవడంతో ఈరోజు ఒక్కసారిగా నిఖిల్ వెనుక వచ్చి నించొని నేనెవరో చెప్పుకో చూద్దాం అంటూ కూడా తన కళ్ళను మూయడం జరిగింది కావ్య. అయితే తన కళ్ళను మూసిన కావ్య నేను చెప్పలేకపోతున్నావా? నేనెవరో నా స్పర్శను మర్చిపోయావా? అని అడుగుతూ వచ్చేసింది. కానీ నిఖిల్ మాత్రం ఎన్ని రోజులైనా ఎన్ని జన్మలెత్తినా ఈ స్పర్శను నేను మర్చిపోలేను. ఇది నా కావ్య స్పర్శ అంటూ చెప్పుకొచ్చేశారు. కానీ ఇన్ని రోజులైనా నాకు స్పర్శను గుర్తుపెట్టుకున్నావు. ఇలాంటి ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను నిఖిల్ అంటూ కావ్య చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వీరిద్దరూ కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ కొన్ని మాటలను అయితే ఇద్దరు కూడా సరిదిద్దుకున్నారు. అయితే ఎవరి తప్పు అని పక్కన పెడితే ఇద్దరు ఒకటయ్యారు. అదే చాలు అభిమానులకి. మరి వీరిద్దరూ కూడా కలిసిన వేళ ఇద్దరు మాట్లాడుకునే కొన్ని మాటలు అలానే బ్యూటిఫుల్ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో, ఆ ఫోటోస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.